జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పర్యటనకు వెళ్తే, ఆ పర్యటనకు జనం రానీయకుండా చూడాలి, నాయకులను రానీయకుండా చూడాలి, ఆ పర్యటనకు స్పందన లేకుండా చూడాలని ప్రభుత్వంలో అయినా ఒక ముఖ్యమైన టీమ్ ఏమైనా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తారేమో తెలియదు గానీ, రకరకాల క్రియేటివిటీ ప్రదర్శిస్తూ ఉంటారు జనాలు రానీయకుండా చేయడం కోసం. ఇంతకుముందు మనం చూసినాం జేసీబీలతో రోడ్లు కూడా తవ్వారు. రోడ్లు బ్లాక్ చేశారు. కొండల్లో, పుట్టల్లో, వాగుల్లో, వంకల్లో గాని బండ్లేసుకొని పోయారు అప్పుడు వైసీపీ శ్రేణులు. ఇటువంటివన్నీ ఎక్స్‌పీరియన్సెస్ ఏపీ జనానికి. తాజాగా కూడా అంబటి రాంబాబు గారి వాళ్ళ ఇంటి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే, ఇప్పటివరకు అక్కడ తగలబడిపోయిన కారు, తగలబడిపోయిన వస్తువులు ఇవన్నీ అక్కడే అలాగే ఉండేటివి. ఇప్పుడు పోలీసులు వన్ బై వన్ కుటుంబ సభ్యులు వద్దని చెబుతున్నా కూడా అవి ఖాళీ చేసేస్తున్నారట. మళ్ళీ జగన్ వచ్చి చూపెడతారు కదా! చూస్తారు కదా! అందుకని అవి ఖాళీ చేస్తుండట. ఆ రాత్రి నుంచి గుంటూరు ఆ చుట్టుపక్కల వైసీపీ నాయకులకి పోలీసులు పోవాలి, గోడలకు నోటీస్ అంటించాలంట, మళ్ళీ ఏమవుతుందని చెప్పి నోటీస్ తీసుకొని వచ్చేస్తారంట. పర్యటనకు పోవద్దంటారట, సెక్షన్ 30 అమల్లో ఉందంటున్నారట, జనాలు రాకూడదంటున్నారట, ర్యాలీలు చేయొద్దంటున్నారట, నాయకులు మీరు వెళ్ళొద్దు అంటూ ఉన్నారు. గుంటూరు మొత్తం అంతా అష్టదిగ్బంధనం చుట్టూ చెక్ పోస్టులు పెట్టేసి, కనీసం జనాన్ని కూడా డిస్టర్బ్ చేసుకుంటూ వాళ్ళు మామూలు వెళ్ళే దారిలో వెళ్ళనీయకుండా. ఎందుకంటే వీళ్ళేమన్నా జగన్ పర్యటనకు వెళ్తున్నారేమో అని భయం. జనాలను కూడా దారి మళ్లించేసి గుంటూరు చుట్టుపక్కల చెక్ పోస్టులు పెట్టి ఇన్ని కష్టాలు పడడం ఎందుకు? ఆ జగన్ వెళ్ళే దారిలో జగన్‌కి భద్రత ఇస్తే సరిపోతది కదా! జగన్‌కేమో పోలీసులను తక్కువ పెట్టి భద్రత కల్పిస్తారు. కానీ చుట్టుపక్కల ఈ జనాన్ని రానీయకుండానే పోలీసులు ఎక్కువ కష్టాలు పడాల్సొస్తుంది పాపం. చుట్టుపక్కల వీళ్ళు జనాన్ని రానీయకుండా చేసేకి రకరకాల కష్టాలు. కానీ జనమేమో ఇంక చెప్పాం కదా! కొండల్లో, పుట్టల్లో, వాగుల్లో, వంకలైనా దూరైతే వాళ్ళు వస్తున్నారు. నిజం చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ఎక్కువ క్రేజ్ తెప్పిస్తున్నది పాలకపక్షమే. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ఎక్కువ స్పందన వచ్చేటట్టు చేస్తున్నది మళ్ళీ పోలీసులే. రకరకాల సెక్షన్లని, రకరకాల ఇబ్బందులని పెట్టి ఇన్ని చేసినా దాటుకొని జనమైతే వస్తారు. ఇప్పుడు చూడండి అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే జనం రాకుండా ఎట్లుంటారు? ఎంతమంది జనాన్నంతా పోలీసులు ఆపుతారు? నా ప్రాబ్లం నా పాయింట్ ఏంటంటే ఎక్కడికి పోయినా ఇదే పని ఎందుకు? జగన్ ఏటికి పోయినా అడ్డుకోవాలని చెప్పి. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు వివిధ రకాల పర్యటనకు వెళ్తారు. ఏటికి లేనా జనాన్ని దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేయకూడదు కదా!